అమ్మను గురించి అద్భుతంగా మాట్లాడి కప్పును గెలుచుకున్న చిన్నారి కొమ్మ. స్వప్న, చూసావా? ఎవరో లల్లి అట. ఎంత ముద్దుగా ఉందో. అమ్మ అనే టాపిక్ ఇస్తే డిబేట్లో అదరగొట్టేసిందట. వచ్చి చూడు. ఇదిగో చూడు. నిజంగా ఆ పిల్లని కన్న తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు కదా. పదమ్మా, టిఫిన్ చేద్దాం. అన్నయ్య, ఏంటి ఇప్పుడు నీకెలా ఉంది? ఎలా ఉంటే నీకెందుకు? అదేం మాట అన్నయ్య? నేను నీ తమ్ముణ్ణి. నీ యోగక్షేమాలు కనుక్కోవాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది. యోగక్షేమాలు కనుక్కున్నావు కదా, ఇక వెళ్ళు. అన్నయ్య, ఎందుకు నువ్వు రోజు రోజుకి ఇలా మారిపోతున్నావు? ఇంట్లో వాళ్ళందరి మీద ఎందుకు అర్థం లేని కోపాలతో విసుక్కుంటున్నావు, మండిపడుతున్నావు? ఇన్నాళ్ళు డాక్టర్ గారు చెప్పినట్టు ఊహించని విధంగా నీకిలా జరిగినందుకే ఈ మార్పు అని సరిపెట్టుకుంటూ వచ్చాను. కానీ అది నిజం కాదు. ఏదో ఉంది. నీలో నువ్వే మదన పడుతూ రోజు రోజుకి ఇలా మారిపోవడానికి బలమైన కారణం ఇంకా ఏదో ఉంది. అదేంటో నాకు తెలియాలి. ఇవాళ నువ్వు నాకు చెప్పి తీరాలి. చెప్పన్నయ్య, అసలేంటి నీ బాధ? వదిన ఎక్కడికో వెళ్ళిపోయిందనే కదూ? నాకు తెలుసు. ఏదో జరిగింది. వదినకి నీకు మధ్య ఏదో జరిగింది. అందుకే వదిన ఎవరితోనూ ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. నాన్నగారు పోలీస్ కమిషనర్తో చెప్పి వెతికించినా కూడా ఇప్పటిదాకా ఎలాంటి ఫలితం లేదు. వదిన ఎక్కడుందో, ఏమైపోయిందో వదినా వదినా వదినా, ఎందుకులా నీకు దాని మీద అంత ఇంట్రెస్ట్? అన్నయ్య. అన్నయ్యే. ఈ అన్నయ్యకి లేని ఇంట్రెస్ట్ ఈ తమ్ముడికి ఎందుకు అని తాళి కట్టింది నేనా, నువ్వా?
కాపురం చేసింది నేనా నువ్వా? బాధపడాల్సింది నేనా నువ్వా? అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు? తను నాకు వదిన. ఓ వదిన. మరి వదిన కాకముందు అర్చన నీకెవరో? గాఢంగా నిన్ను ప్రేమించిన ప్రియురాలా, విచ్చలవిడిగా నీతో కలిసి జల్సా చేసిన జవరాలా? అన్నయ్య, నేను చెప్పేది ఏం చెప్తావో ఈ ఫోటోలు చూసి చెప్పు. ఎవరు? ఎవర్రా? నీ పక్కన ఈ ఫోటోల్లో ఉన్నది ఎవరు? ఈ ప్రపంచాన్నే మర్చిపోయినట్టు రెచ్చిపోయి మైకంలో నీ గుండెల మీద వాలిపోయి కళ్ళు మూసుకున్నది ఎవరు? కళ్ళు మూసుకుపోయిన కామంతో పెళ్ళయ్యాక కూడా ఇన్నాళ్ళు నీతో రంకు సాగించింది ఎవరు? అన్నయ్య అంటూ వదినతో కులికిన వాణ్ణి, కృష్ణ అంటూ మరిదినే మరిగిన దాన్ని నా జీవితంలో మిమ్మల్నే చూశాను. అందుకే ఇలా నాలో నేనే రగిలిపోతూ కూడా ఏమీ చేయలేని జీవచ్చవంలా మారిపోయాను. చాలా అలాంటి బజార్ దాన్ని నా జీవితంలో చూడలేదురా. ఇప్పుడు అర్థమైందన్నయ్య. ఎవ్వరికీ చెప్పకుండా రాత్రికి రాత్రే వదిన ఇంటి గడప దాటి ఎందుకు వెళ్ళిపోయిందో. అనుమానపు పొరలు కమ్మిన కళ్ళతో నువ్వు వదిన మనసుని ఎంతగా తూట్లు తూట్లు పొడిచి హింసించుంటావో ఇప్పుడు అర్థమైంది. ఈ బిడ్డకి తండ్రి ఎవరు అంటూ రాక్షసుళ్ళ కడుపుతో ఉన్నన్నాళ్ళు వదినని ఎలా కాల్చుకు తిన్నావో ఇప్పుడు అర్థమైంది. శ్రీమంతానికి ముందు రోజు రాత్రి వదిన కడుపులో బిడ్డ కడుపులో ఉండగానే ఎందుకు సమాధైపోయిందో ఇప్పుడు అర్థమైంది. నీలాంటి అనుమానపు పిశాచి మానవ మృగంలా మారితే తల్లికి బిడ్డకి కూడా రంకు కట్టేంత హీనమైన స్థితికి దిగజారిపోతాడని ఇప్పుడు అర్థమైంది. ఓహో, ఒకనాటి ప్రేయసి ఇప్పుడు నీకు తల్లి, తల్లి లాంటి వదిన. అందుకేనా ఆ తల్లి లాంటి వదిన ఎక్కడుందో ఏమైపోయిందో అని కలవరించిపోతున్నావు కదూ? అన్నయ్య, నువ్వు నమ్మినా నమ్మకపోయినా తనిప్పుడు నా వదిన, తల్లితో సమానం. అన్నపూర్ణ, పెద్దాడు అంత మాట అన్నాడా? అవునండి. వాడంత చండాలంగా మాట్లాడతాడని నా కల్లో కూడా అనుకోలేదు. కట్టుకున్న దానికి తోడబుట్టిన వాడితో అక్రమ సంబంధాన్ని అంటగట్టి, ఛీ! వాడు మనిషి కాదండి, రాక్షసుడు. ఇప్పుడు అర్థమైంది అర్చన ఎందుకు ఇంట్లోంచి వెళ్ళిపోయిందో. భార్య కనిపించకపోయినా బెల్లం కుట్టిన రాయిలాగా దొంగ చూపులు చూస్తూ ఎందుకు వాడు సైలెంట్గా ఉండిపోయాడు. అంతేకాదండి, ఇప్పుడు గుర్తొస్తుంది, మొన్న పెద్దాడి రూమ్లో ఇది అర్చన మెళ్ళో తాళి కదూ, ఇక్కడుందేమిట్రా? అడిగేది నిన్నేరా, మాట్లాడవి. ఏం మాట్లాడినావు? నాకేం తెలుసు? అబ్బాబాబా, ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి చంపుతావేంటమ్మా? తెగిపోతే అక్కడ పెట్టేసి వెళ్ళిపోయిందేమో.
చెప్పాను కదమ్మా, ఎన్నిసార్లు అడుగుతావు? నాకేం తెలీదు అంతే. పెద్దాడా, నీతో కొంచెం మాట్లాడాలిరా. దేని గురించి? అర్చన గురించి. కృష్ణ గురించి. వారిద్దరి మధ్య ఉంది అని నువ్వు అనుకుంటున్నా. అనుకుంటున్నది కాదు, ఉంది. పెద్దడా, కట్టుకున్న దాని గురించి అలా మాట్లాడడం పాపం రా. నేను కట్టుకోకముందే వాడు దాన్ని ఆకట్టుకున్నాడు. పెద్దాడా, తప్పుగా మాట్లాడకరా. నేనేం తప్పుగా మాట్లాడలేదు. నోరు మీరా. కృష్ణతో నువ్వు నీచంగా మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను. ఛీ, నువ్వింత సంస్కారం లేకుండా మాట్లాడతావని నేను కల్లో కూడా అనుకోలేదు. అమ్మా, అమ్మ అమ్మ, అక్క, చెల్లి, ఈ అనుబంధాల గురించి తెలిసిన వాడివైతే నువ్వింత అసహ్యంగా ఆలోచించేవాడివే కాదు. అనుమానంతో రగిలిపోతూ. అనుమానంతో కాదు, ఆధారంతో. వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది అని నిరూపించే తిరుగులేని సాక్ష్యం నా దగ్గర ఉంది. ఏదిరా సాక్ష్యం? ఏది? చూపించు. చూపించాలా? ఇదిగో చూడండి. చూడండి, బాగా చూడండి. బరి తగ్గించి ఈ ఫోటోలు ఎలా వెచ్చలవిడిగా తీయించుకున్నారో. పెద్దాడా, ఈ ఫోటోలు చూసేనా అర్చన నువ్వు అనుమానిస్తుంది? ఈ ఫోటోలు చూసేనా కృష్ణ నువ్వు ద్వేషిస్తుంది? వైజాగ్లో ఉండగా కృష్ణ అర్చనని ఇష్టపడ్డం నిజం. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకోవడం కూడా నిజం. కానీ ఎవరో ఆడించిన దొంగ నాటకం వల్ల కృష్ణ అర్చన్ని అపార్థం చేసుకున్నాడు. పెళ్లి చేసుకోను అన్నాడు. అలాగా నిశ్చితార్థం దాకా వచ్చిన పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత కోటి వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. ఈలోగా సౌందర్య కృష్ణనే పెళ్లి చేసుకుంటారని పట్టుపట్టింది. హర్ష గారు వచ్చి వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామన్నారు. నేను కాదనలేకపోయాను. ఆ తర్వాత చాలా రోజులకి దేవుని దయ వల్ల నువ్వు కనిపించావు. అప్పటికే పూజని పోగొట్టుకొని అర్చన్ని పెళ్లి చేసుకున్నావని తెలిసింది. సుఖంగా మీ ఇద్దరు కాపురం చేసుకుంటుంటే అనవసరంగా అందరూ మర్చిపోయిన గతాన్ని గుర్తు చేయడం తప్పనిపించింది. అందుకే నీతో కూడా చెప్పలేదు. పెళ్లికి ముందు ఎన్నెన్నో అనుకుంటాం, కానీ దైవ నిర్ణయం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. మీ విషయంలో కూడా అలాగే జరిగింది. కానీ ఒక్క మాట, అర్చన తన వదినని తెలిసాక నీ తమ్ముడు తనని నాతో సమానంగానే భావించాడు. ఓ తల్లిలాగే అభిమానించాడు. ఆ తర్వాత అర్చన కృష్ణని తన మరిదిగానే భావించింది తప్ప గతం తాలూకా జ్ఞాపకాలు ఏమాత్రమూ లేవురా. అలాంటి వాళ్ళిద్దరినీ నువ్వు అనుమానించడం పాపం రా. పాపం నేను చేసింది కాదు, వాళ్ళు చేసింది. అందరి ముందు వదిన మరుదుల్లా నటిస్తూ దొంగచాటుగా రంకు సాగిస్తూ వచ్చారు. పెద్దాడా, ఇంత చెప్పినా నీ మనసు మారలేదంటే ఛై! మారలేదంటే కాదు, మారదు. మీరే కాదు, ఆ దేవుడే దిగి వచ్చి వాళ్ళిద్దరికీ కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చినా నేను నమ్మను కాక నమ్మను. ఉంది, వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది. ఆ పాపపు ముద్దే దాని కడుపులో పెరుగుతుంటే చూసి భరించలేకే సీమంతానికి ముందు రోజు రాత్రే దాన్ని ఈ చేత్తోనే
అంటే అర్చన కింద పడిపోవడానికి కారణం చీర కుచ్చిళ్ళు తట్టుకుని కాదా? మాట్లాడవేరా దుర్మార్గుడా. నాకిప్పుడు అర్థమవుతుంది అర్చనకి ఎందుకు అభాషణ అయిందో. అయ్యో అయ్యో, ఎంత పని చేసావురా దరిద్రుడా! నీ అనుమానంతో పుట్టబోయే వారసుని మొక్కలోనే తుంచేశావు కదరా. నష్టమేమీ లేదు. శని వదిలిపోయింది. వదిలిపోయింది శని కాదురా, ఈ ఇంటి దేవత. నీ పాలిట అదృష్ట దేవతని మూర్ఖంగా అనుమానించి వదిలించుకున్నావు కదరా. అయ్యో, కోడలు కడుపు పోవడానికి కారణం నా కొడుకే అని తెలిస్తే వియ్యంకుడి ముందు ఎలా తలెత్తుకోను. అర్ధరాత్రి వేళ కోడలు ఎవరికీ చెప్పకుండా ఈ గడప దాటి వెళ్ళిపోవడానికి కారణం ఈ త్రాష్టు నేను తెలిస్తే ఆరాధముతో నువ్వేం మాట్లాడగలవు అన్న పూర్ణ? ఎవ్వరూ ఏమీ మాట్లాడక్కర్లేదు. ఇది నా వ్యక్తిగత సమస్య. విన్నారండి, విన్నారా? మీ కొడుకు ఎంత గొప్పవాడైపోయాడు. వినడం కాదు, పొంగిపోతున్నారు. పుట్టక ముందే బిడ్డను హత్య చేసి అనుమానంతో భార్యని హింసించి కట్టిన తనని తెంచేసిన ఇలాంటి కిరాతకుడు జన్మనిచ్చినందుకు గర్వంతో ఉప్పొంగిపోతున్నాను అన్నపూర్ణ. నాన్నగారు, నోరు ముయ్యరా. నీలాంటి నికృష్టుడి చేత నాన్నగారు అని పిలిపించుకునే కంటే నువ్వు పుట్టలేదనుకుంటేనే ఈ మనసుకి శాంతి కలుగుతుంది. చాలు, ఇక చాలు. మీ సపోర్ట్ తీసుకునే అది అలా బరితెగించేసింది. అందుకే ఆగిపోయావి, పూర్తి చేయరా. అందుకే తరిమేశావు, అవునా? అంతే అంతే అంతే. అన్నపూర్ణ, వచ్చిన పని అయిపోయింది. నిలదీయమన్నావు కదా, వాడే మనల్ని నిలదీస్తున్నాడు. నా పర్సనల్ లైఫ్ లో దూరడానికి మీరెవరు అని. ఇంకా ఎందుకు ఇక్కడ పతా? ఏమండి, చెవిటి వాడి ముందు శంకు ఊస్తే ఎంత ఉపయోగమో ఇలాంటి మూర్ఖుడికి నచ్చ చెప్పడం కూడా అంతే ఉపయోగం. ఎవరికి ఎలా రాసి పెట్టుందో అలాగే జరుగుతుంది, అలాగే జరుగుతుంది, అలాగే జరుగుతుంది. చెయ్. తాళి కట్టింది నేనా నువ్వా? కాపురం చేసింది నేనా నువ్వా? గాఢంగా నిన్ను ప్రేమించిన ప్రియురాలా, విచ్చలవిడిగా నీతో కలిసి జల్సా చేసిన జవరాలా? ఈ ఫోటోలు చూసి చెప్పు. కళ్ళు మూసుకుపోయిన కామంతో పెళ్ళయ్యాక కూడా ఇన్నాళ్ళు నీతో రంకు సాగించింది ఎవరు? అన్నయ్య అంటూ వదినతో కులికిన వాణ్ణి, కృష్ణ అంటూ మరిదినే మరిగిన దాన్ని నా జీవితంలో మిమ్మల్ని చూశాను. అలాంటి బజారు దాన్ని నా జీవితంలో చూడలేదురా. ఇంత జరిగాక ఇక నేను ఈ ఇంట్లో ఉండకూడదు.
చేస్తున్నావు? డాన్స్ ప్రాక్టీస్. ఛీ, డర్టీ గర్ల్. చూడు, బెడ్ అంతా ఎలా పాడైపోయిందో, దున్నపోతు తొక్కేసినట్టు. ఏంటే పద. అయినా రాజేష్తో అర్చనకి సంబంధం ఉంది అని వైజాగ్లో తెలివిగా నాటకవాడించి ఫోటోలు తీయించి ఆ ఫోటోలు చూపించి కృష్ణకి అర్చనకి జరగాల్సిన పెళ్లిని చెడగొట్టాను. బయటపడిందా? ఒకప్పుడు కృష్ణ అర్చన కలిసి తిరిగిన ఫోటోలని సంపాదించి వాటిని బావగారికి చూపించి కన్నీళ్లు కురిపించి అర్చన క్యారెక్టర్ లేనిదని, అందుకే పెళ్ళయ్యాక కూడా కృష్ణతో అక్రమ సంబంధాన్ని కంటిన్యూ చేస్తుందని అద్భుతంగా నటించి నమ్మించాను. రెచ్చిపోయిన లవర్స్ గా హ్యాపీగా కేరింతలు కొడుతూ ఈ ప్రపంచాన్ని మర్చిపోయిన స్థితిలో ఉన్న ఈస్ట్మన్ కలర్ ఫోటోలు. అర్చన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి తను కాదేమో అన్న అనుమానాన్ని పుట్టించి ద్వేషాన్ని రగిల్చి పుట్టక ముందే ఆ బిడ్డని తన తండ్రి చేతే ఇండైరెక్ట్ గా హత్య చేయించాను. అసలు పుట్టబోయే బిడ్డకు తండ్రి మీరా లేక మీ తమ్ముడా? చివరికి వేద మంత్రాల సాక్షిగా అర్చన మెళ్ళలో తాళి కట్టిన బావగారి చేతే ఆ తాళిని తెంచేలా చేసి అర్ధరాత్రి వేళ నా శత్రువైన అర్చనని ఈ ఇంటి గడప దాటేలా చేశాను. బయటపడిందా? ఈ ఇంట్లో వాళ్ళందరూ ఈ సౌందర్య ఎలా ఆడిస్తే అలా ఆడి తీరాల్సిన తోలు బొమ్మలు, కీలు బొమ్మలు. అర్చన, నేను నిన్ను ఎంత అపార్థం చేసుకున్నాను, నీ పట్ల ఎంత రాక్షసంగా ప్రవర్తించాను. సౌందర్య మాటలు నమ్మి దేవత లాంటి నిన్ను అనుమానించి అవమానించాను. ఈ చేతులతో నీ మెళ్ళో కట్టిన పవిత్రమైన మాంగళ్యాన్ని తెంచేసి నిన్ను చిత్రహింసలు పెట్టాను. తప్పు చేశాను, ఘోరం చేశాను. ఏ దేవుడు కూడా నన్ను క్షమించలేనంత పాపాన్ని మూటగట్టుకున్నాను. తప్పు చేశాను అర్చన, నన్ను క్షమించు అర్చన. అర్చన, కాదు, అర్చన, అర్చన. ఇప్పుడు నీ చేతులతో నువ్వే మృత్యులోయలోకి తోసాయి. సెకండ్ ఛాన్స్ కూడా మిస్ చేశావు. అంటే నీకు నన్ను వదిలించుకోవాలని నిజంగానే లేదన్నమాట. ఏయ్, ముట్టుకోకు. వంద కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, కోటి జన్మలెత్తినా నువ్వు పూజ కాలి కోటికి కూడా సరిపోవు. నీకు నచ్చిన వాణ్ణి
ఎవరినైనా సరే చూసి పెళ్లి చేసుకో. ఆ పుట్టబోయేవాడికి తండ్రి ఎవరు? లేదమ్మా, చీర కుచ్చులు అడ్డుపడి జారిపడ్డాను. వెళ్ళిపో, నా జీవితంలోంచి వెళ్ళిపో. ఇది అర్చన మెళ్ళు తాళి కదూ, ఇక్కడ ఉందేమిట్రా? అర్చన, అర్చన, నా కన్నీళ్లతో కాదు, నా రక్తంతో నీ కాళ్ళు కడిగిన నేను చేసిన పాపం ప్రక్షాళన కాదు. నేను నీచుండి, దుర్మార్గుండి, రాక్షసుండి, చేతులారా నీలాంటి దేవతని దూరం చేసుకున్న దౌర్భాగ్యుండి. అర్చన, ఎక్కడున్నావు అర్చన? ఎక్కడున్నావు? కనిపించు. అర్చన, ఎక్కడున్నా కనిపించు. ఏమో అనుకున్నాను,
నీకు స్పీడ్ చాలా ఎక్కువే. సారీ అండి, చూసుకోలేదు. మ్మ్హ్మ్. చూసుకునే. నా మేనల్లుడు కళ్యాణ్ ఒడ్డు పొడుగు బాగానే ఉంటాడు, డాక్టర్. ఇంత పెద్ద హాస్పిటల్ కట్టించాడు అంటే గ్యారంటీగా లక్షల డబ్బులు వెనకేసి ఉంటాడని చూసుకునే ఎంత స్పీడ్గా వాడిని గుద్దేశావు అన్నమాట. మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి 10 ఏళ్ల వయసున్న చిన్నపిల్లవి కాదు కదా, 25 ఏళ్ల వయసున్న పడుచు పిల్లవి కదా. ఏమండి, కొంచెం మర్యాదగా మాట్లాడండి. మర్యాద? నీలాంటి వగలాడికి బజార్ దానికి మర్యాద కూడానా? చూడండి, ఇప్పటిదాకా మీరు డాక్టర్ గారు అంకుల్ అని నేను ఊరుకున్నాను. ఇంకొక మాట డర్టీగా మాట్లాడితే. డర్టీగానా? నీలాంటి డర్టీ గర్ల్స్తో ఇంతకంటే డీసెంట్గా మాట్లాడవలసిన అవసరం లేదు. పార్థసారథి గారు, నోరుంది కదా అని నీచంగా అసహ్యంగా మాట్లాడకండి. మీకు మధ్య గొడవలుంటే మీరు డాక్టర్ గారే తేల్చుకోండి, అంతేగాని. నిన్ను పల్లెత్తు మాట కూడా అనకూడదు అంటావు. అసలు ఎవరవే నువ్వు? ఇంత రోషం ఉన్నదానివి సిగ్గు లేకుండా నా మేనల్లుడి ఇంట్లో ఎందుకున్నావు? అసలు నీకు వాడికి మధ్య ఏమిటి సంబంధం? ఆ మాట అడగడానికి మీరెవరు? ఆ ప్రశ్న అడగడానికి నువ్వెవరవే? ఆఫ్టర్ ఆల్ నా మేనల్లుడి హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక నర్సువి. పార్థసారథి గారు, మీరు హద్దులు మీరుతున్నారు. నువ్వు హద్దు పద్దు లేకుండా చెలరేగిపోతున్నావు కనుకనే నేను నా హద్దు దాటి ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఏం చేశాను? అంత కాని పని నేనేం చేశాను? ఏం చేశావో ఏం చేస్తున్నావో నీకు తెలీదా? తెలియకుండానే నా మేనల్లుడిని బుట్టలో వేసుకుని ఏమీ తెలియకుండానే వాడింట్లో దూరి రాసుకు పూసుకు తిరుగుతూ. పార్థసారథి గారు, ఇది హాస్పిటల్, కొంచెం సభ్యతగా మాట్లాడండి. సభ్యత నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. గ్రేసీ, ఇది నాకు దీనికి నా కూతురికి కళ్యాణ్కి మధ్య ఉన్న సమస్య. మధ్యలో నువ్వు తలదొర్చాలని ప్రయత్నం చేస్తే మర్యాదగా ఉండదు. చెప్పవే, ఇంకా ఎండాలుంటావు నా మేనలుడితో? ట్రీట్మెంట్ పేరుతో వాడిని రెచ్చగొట్టి నీ కొంగును ముడేసుకుని ఇంకా ఎండాలుంటావు. నేనేం కావాలని ఉండలేదు, డాక్టర్ గారు ఉండమంటేనే. డాక్టర్ గారు? అబ్బో, ఏమి ప్రేమ గారిపోతుందని మాటల్లో. వాడు మగాడు, వయసులో ఉన్నవాడు. కంటికి నదురుగా ఉన్నావు కదా అని ఉండమంటాడు, ఉంచుకుంటానంటాడు. ఉండిపోతావా జీవితాంతం వాడికి ఉంపుడు కత్తిలాగా? వాడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాడనే ఆశతోనే వాడి మీద లక్షలు ఖర్చు పెట్టా. ఇవాళ నువ్వు ఎవరితో వాళ్ళ మధ్యకి వచ్చి వాడిని ఎగరేసుకుపోతానంటే చేతులు ముడుచుకుని కూర్చుంటాననుకోకు, నరికేస్తా. చూడు, కళ్యాణ్ నా కూతుర్ని కాదంటానికి కారణం నువ్వే. వాడు నీ మీద మోజు పడుతున్నందుకు. అందుకే చెప్తున్నాను, మర్యాదగా వెళ్ళిపో. వాడి ఇంట్లోంచి కాదు, వాడి జీవితంలోంచి. కాదని పిచ్చి వేషాలు వేశావో ఆడపిల్లవని కూడా జాలిపడను. ఒకవేళ సింధుని కాదని కళ్యాణ్ని మెడలో తాళి కట్టినా నిన్ను నిలువునా కాల్చి బూడిద చేస్తానే తప్ప కళ్యాణ్తో కలిసి కాపురం చేయనివ్వను. గుర్తుంచుకో, కళ్యాణ్కి పెళ్ళాంగా కాదు, ఉంపుడు గతిగా కూడా ఉండటానికి వీల్లేదు. జాగ్రత్త.
నో ప్రాబ్లం యార్. ఈ సౌందర్య అనుకుందంటే ఏదైనా జరిగి తీరాల్సిందే. యూ డోంట్ వరీ యార్. ఈసారి మన క్లబ్ మెంబర్స్ని నేను మొబిలైజ్ చేస్తాను. ఏంటి హాలిడే ట్రిప్పా? కులు మనాలికా? నో వే. మనం రావాలంటే అట్లీస్ట్ లండన్ అయినా కావాలి, ప్యారిస్ అయినా కావాలి. ఓకే ఓకే. మంగా, మంగా, ఛ! దిష్టి బొమ్మలాగా దీన్ని ఇక్కడెవరు పెట్టారో? ఛ! తప్పుడు పని చేసిన తప్పుడు దాని ఫోటోని హాల్లో పెడతామా అసహ్యంగా? అందుకే విసిరి పారేశాను. బావగారు, ఆ తప్పుడు దాన్ని బావగారు ఏం చేస్తున్నారు మీరు? తప్పెవరితో తెలుసుకున్నాను. బావగారు, చాలమ్మా. ఈ బావగారికి ఇప్పటిదాకా నువ్వు చేసిన మేలు చాలు. అయినా ఒకళ్ళనేం లాభం? కళ్ళున్న కుట్టివాణ్ణి అయితే ఆ తప్పు ఎవరిది? నాదగా. చెవులుండి చెవిటివాణ్ణి అయితే ఆ తప్పు ఎవరిది? నాదగా. హృదయం లేని రాక్షసుడిగా మారిపోతే ఆ తప్పు ఎవరిది? నాదగా. అన్ని తప్పుల్ని నాలోనే ఉంచుకుని ఇంకొకళ్ళని ఆక్షేపించి మాత్రం ప్రయోజనం ఏముంది? సడన్ గా ఏమైంది బావగారికి? అర్చన ఫోటోని చూస్తేనే మండిపడేవాడు. ప్రేమగా గుండెలకి హత్తుకున్నాడంటే ఏంటర్థం? తప్పు తెలుసుకున్నట్టా లేక మెంటలెక్కినట్టా? ఏమై ఉంటుందబ్బా? గ్రేసీ, ఏం నువ్వు చెప్పేది? నిజం డాక్టర్, మీ అంకుల్ హాస్పిటల్కి వచ్చి
స్వప్నతో చాలా అసహ్యంగా మాట్లాడారు, నీచంగా కామెంట్ చేశారు. మీరు వాళ్ళ అమ్మాయి సింధుని పెళ్లి చేసుకుని అన్నారనే కోపంతో ఏమన్నాడు చెప్పు గ్రేసి, ఏమన్నాడు? మగాడు వాడు ఉంచుకుంటానంటే వాడి కుంపుడు గత్తెలే ఉండిపోతావా అని చాలా డట్టిగా మాట్లాడారు. గ్రేసి, క్షమించండి డాక్టర్, మీరిలా ఆవేశపడతారని ముందు చెప్పొద్దని అనుకున్నాను. కానీ స్వప్న లాంటి అమాయకురాలి కన్నీళ్లను చూశాక చెప్పకుండా ఉండలేకపోయాను. ఇంకేమన్నాడు? ఒకవేళ సింధుని కాదని మీరు స్వప్న మెడలో తాళి కడితే స్వప్నని ఏం చేస్తానన్నాడు? నిలువునా కాల్చి బూడిద చేస్తానే తప్ప నిన్ను కళ్యాణ్తో కలిసి కాపురం చెయ్యనివ్వను అన్నారు. అంతకు తెగించాడా? చెప్తాను. కాబట్టి ఈసారి వచ్చే బై ఎలక్షన్స్ లో మన క్యాండిడేట్ కే ఎలాగైనా సరే పార్టీ టికెట్ వచ్చేలా చేయాలి. అలా చెయ్యాలి అంటే అది మీ వల్లే అవుతుంది సార్. ఆర్థికంగాను రాజకీయంగాను మీకెంతో పలుకుబడి ఉంది సార్. మీరు చెప్పినట్లు మన క్యాండిడేట్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉంటే మన ఎస్టేట్ కాంట్రాక్ట్స్ కి ఏ డోకా ఉండదు. మీరు మీతో పాటు మేము హ్యాపీగా ఉండొచ్చు. అలాగే పార్టీ ప్రెసిడెంట్ మనకు తెలిసిన వాడే. ఈసారి కలిసినప్పుడు తప్పకుండా మాట్లాడతాను. ఏం మాట్లాడతారు పార్థసారథి గారు? అమాయకులైన ఆడపిల్లల్ని కిడ్నాప్ చేయించడం ఎలాగానా? అలా కిడ్నాప్ చేయించిన ఆడపిల్లల్ని బ్రోతల హౌసులకు అమ్మేయడం ఎలాగానా? ఏం మాట్లాడతారు? కళ్యాణ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసు. తన స్వార్థం కోసం ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలని ప్రయత్నించే పెద్దరికం ముసుగు కప్పుకున్న ఓ పెద్ద పులితో అని. పైకి తియ్యగా మాట్లాడుతూనే తడిగుడ్డతో గొంతులు కోయగల ఓ గొప్ప క్రిమినల్తో అని. కళ్యాణ్, కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నావు. నేను మీ మామయ్యని కాబట్టే బతికిపోయావు. లేకపోతే ఈ పాటికి నా చేతులతో నిన్ను ఏరా అయిపోయావే, చంపుతావా? హ! ఎక్కడి నుంచో గాలి కొట్టుకొచ్చిన ఓ మతిలేని దాని గురించి. మావయ్య, స్వప్న మతిలేనిదే కావచ్చు, కానీ నీ కూతురులాగా మనసు లేని కర్కోటకురాలు కాదు. నీలాగా కిరాయి మనుషుల చేత కపట నాటకాలు ఆడించే కుళ్ళు బుద్ధి ఉన్నది మాత్రం కానే కాదు. చూడు బాబు, ఏమైనా సమస్యలుంటే శాంతియుతంగా మాట్లాడుకోవాలి, సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అంతేగాని ఇలా ఇంటి మీదకి వచ్చి అలగా వాళ్ళగా అరుచుకోవటం పద్ధతి కాదు. షడప్! ఎవరు అడిగారు మీ పోడి సలహాల్ని? మీ కూతుళ్ళను కూడా ఇలాంటి పెద్ద మనిషి కిడ్నాప్ చేయించి బ్రోతల హౌసులకు అమ్మేయాలనుకుంటే ఊరుకుంటారా? కూతురు వయసున్న ఓ ఆడపిల్లతో నీచంగా అసహ్యంగా వినడానికి కూడా కంపరం పుట్టేలాగా బండ బూతులు మాట్లాడుతుంటే మీ కడుపులు రగిలిపోతుంటే కూడా కూర్చుని శాంతంగా పరిష్కరించుకుందాం అంటారా? ఏ మాట్లాడరే? కళ్యాణ్, ఏ కాదా? స్వప్నకు అమ్మ నాన్నలుగా ఎవరో కిరాయి మనుషులను పంపించి నువ్వు వాళ్ళ చేత దొంగ నాటకం ఆడించడం నిజం కాదా? అది సాధ్యం కాకపోయేసరికి ఏకంగా స్వప్నను కిడ్నాప్ చేయించి రోతల హౌస్లో అమ్మేయాలనుకోవడం నిజం కాదా? ఆధారాలు లేకుండా నిందలు వేస్తే మర్యాదగా ఉండదు. ఆధారాలుండి కూడా అన్నీ తెలిసి కూడా ఇన్నాళ్ళు మౌనంగా ఎందుకుండిపోయానో తెలుసా? నువ్వు మా అమ్మకి తమ్ముడు అయిపోయావు కాబట్టి. కృతజ్ఞత అనే సంఖ్యలు ఈ చేతుల్ని కట్టి పడేశాయి కాబట్టి. కృతజ్ఞత అనే మాటకి నిజంగా అర్థం తెలిసిన వాడు అయితే ఇలా ఏరు దాటాక తెప్ప తగలేయాలని చూడవు. చిన్నప్పటి నుంచి నీ మీద ఆశలు పెట్టుకున్నా నా కూతురి కదని కులం గోత్రం లేని ఒక అన్నామొకరాల్ని తీసుకొచ్చి. మావయ్య, నీకు ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను. సింధు నాకు మరదలు మాత్రమే. భార్య కావాలని అనుకోలేదు, ఏనాడో ఆ దృష్టితో నేను చూడలేదు. సిగ్గు లేకుండా నా మేనల్లుడి ఇంట్లో ఎందుకున్నావు?
అసలు నీకు వాడికి మధ్య ఏమిటి సంబంధం? జీవితాంతం వాడికి ఉంపుడు గత్తిలాగా. స్వప్న, సారీ, వెరీ వెరీ సారీ. నువ్వు మా మామయ్య మాటలకి బాగా హర్ట్ అయ్యావని నాకు తెలుసు. నన్నేమీ చేయలేక మా మామయ్య నిన్ను అలా అన్నాడు. గ్రేసీ నాకంతా చెప్పింది. అందుకే మావయ్య దగ్గరికి వెళ్ళి లెఫ్ట్ అండ్ రైట్ బ్యాంక్ చేసి వదిలిపెట్టాను. ఇంకొకసారి నీ జోలికి వస్తే బంధుత్వాన్ని కూడా పట్టించుకోను అని వార్నింగ్ ఇచ్చొచ్చాను. నా కోసం అనవసరంగా మీరు ఆయన నేను అనవసరంగా తిట్టలేదు, అడ్డమైన మాటలు అనలేదు. అందుకే మరోసారి క్లియర్గా చెప్పేశాను, ఆయన గారి కూతుర్ని చేసుకోవడం ఈ జన్మలో జరగదు అని. స్వప్న, ప్లీజ్, నీకు నా హాస్పిటల్లో ఇలాంటి అవమానం జరిగినందుకు రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ సారీ. డోంట్ వరీ, నిన్ను మావయ్య కాదు కదా, ఇంకెవరు నిన్ను పల్లెత్తి మాట కూడా అనరు. ఐ ప్రామిస్. నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఎక్కడికో, ఎక్కడికైనా సరే నన్ను పంపించేయండి. నా వల్ల మీ కుటుంబంలో గొడవలు జరగటం నాకు ఇష్టం లేదు. స్వప్న, నిన్ను ఎక్కడికో పంపించేవాడిని అయితే కథ ఇంత దూరం వచ్చేదే కాదు. ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నువ్వు ఇక్కడే ఉంటావు, ఈ ఇంట్లోనే ఉంటావు, నా దగ్గరే ఉంటావు. ఆ దేవుడి దిగొచ్చి మార్చాలి అనుకున్నా నా నిర్ణయం మారదు. ఒక మాట చెప్తాను, గుర్తుంచుకో స్వప్న. ఏ క్షణమైతే నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టావో ఆ క్షణంలోనే నువ్వు నా మనిషి అయిపోయావు. నీ కష్టం, సుఖం, బాధ, సంతోషం అన్నీ అన్నీ నాకు సంబంధించినవే. నీకు నా మీద నమ్మకం ఉంటే కళ్ళు మూసుకొని నిశ్చింతగా పడుకో. నీకు నేనున్నాను. ఈ ప్రపంచం మొత్తాన్ని ఎదిరించైనా సరే నిన్ను నేను కాపాడుకుంటాను. గుడ్ నైట్. అమ్మా, ఈ లల్లిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నీకు నేను ఒక్కసారి కూడా గుర్తు రావట్లేదా? నాకైతే నువ్వు ప్రతిరోజు ప్రతి క్షణం గుర్తొస్తూనే ఉంటావు. నాకు నేను చూడాలనిపిస్తుందమ్మా, నీతో మాట్లాడాలని, నీ ఒళ్ళో పచ్చుకోవాలని, నీ చేతి గోరు ముద్దలు తింటూ ముడిసిపోవాలని. ఎందుకమ్మా ఎక్కడికో వెళ్ళిపోయావు? చెప్పమ్మా. నువ్వు లేని ఇంట్లో నేను ఉండలేనమ్మా.
డాడీ, నన్ను కొట్టద్దు డాడీ. ఇంకెప్పుడు నీ గదిలోకి రాను. లల్లి, ఇంకెప్పుడు అమ్మ ఫోటో ముట్టుకోను, చూడను. నన్ను కొట్టద్దు డాడీ, ప్లీజ్ డాడీ. లల్లి, ప్లీజ్ డాడీ, ఇదే లాస్ట్ టైం డాడీ. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను. నన్ను కొట్టద్దు డాడీ, చచ్చిపోతాను. లల్లి. మీ అమ్మ ఫోటోని ఇలా దొంగచాటుగా కాదు, ధైర్యంగా చూసుకో. తీసుకో, నీ దగ్గరే ఉంచుకో. డాడీ, అవునరా, ఇన్నాళ్ళు ఈ చిట్టి తల్లిని కష్టపెట్టిన బ్యాడ్ డాడీ చచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వు చూస్తుంది కొత్త డాడీని. ఈ డాడీ మీ అమ్మ ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాడు, తప్పకుండా తీసుకొస్తాడు. నిజంగా? ప్రామిస్. డాడీ, లల్లి, ఏది సౌందర్య? 10 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. సౌందర్య ఇంకా రాలేదు. వచ్చేస్తుంది, సౌందర్య వచ్చేస్తుంది. కళ్యాణ్ బాబుని నా సొంతం చేసుకునే అద్భుతమైన ఐడియా అని చెప్పేస్తుంది. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయను. బావా, ఆ అద్భుతమైన ఐడియాని ఇంప్లిమెంట్ చేసి నిన్ను ఎలా దక్కించుకుంటానో, ఆ స్వప్నని నీకు ఎలా దూరం చేస్తానో చూస్తూ ఉండు. ఏమండి, కార్ ఆపండి. ఏంటి? సింధు అండి. చూశాను. చూసి కూడా ఆపకుండా వచ్చేస్తున్నారే. పాపం తను ఫీల్ అవ్వదు? పాపం, నీకు తెలియదు స్వప్న. ఇప్పుడు పలకరిస్తే మూడంతా అప్సెట్ చేస్తుంది. అలా ఏం జరగదు, ఉండండి. సింధు, హలో స్వప్న. హాయ్ బావా. హాయ్. ఏంటి సింధు, ఒక్కదానివే నిలబడ్డా? నేను ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అవును, మీరెక్కడికి వెళ్తున్నారు? స్వప్నకు బోర్ కొడుతుందంటే సినిమాకి వెళ్తున్నాం. ఆహా, వెరీ గుడ్. చాలా రోజుల తర్వాత మా బావకు తీరిక దొరికినట్టుంది. సింధు, నువ్వు కూడా రాకూడదు? నేనా? ముగ్గురం కలిసి సినిమాకి వెళ్దాం. ఓ అలాగే. అదేంటి సింధు, ఎవరో ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నానన్నా? అదెందుకో రానట్టుంది. ఇక రాదేమో కూడా. సింధు, ఒకవేళ మనం వెళ్ళాక మీ ఫ్రెండ్ వస్తే డిసప్పాయింట్ అవుతుందేమో కదా? అయితే అయ్యింది. కాసేపు వెయిట్ చేసి అది వెళ్ళిపోతుందిలే. నోను, ఇలా చేయడం తప్పు సింధు. సినిమాదేముంది, ఇవాళ కాకపోతే రేపు చూడొచ్చు. అలాగే, మీరే వెళ్ళిరండి. బాయ్ బావా. బాయ్ స్వప్న. సారీ స్వప్న, ఐఎమ్ వెరీ వెరీ సారీ. చూసుకోలేదు. అయ్యో, ఎంత రక్తం పోతోంది. సింధు, నిన్ను డోర్ ఎవరు క్లోజ్ చేయమన్నారు? సారీ బావా, వెరీ వెరీ సారీ. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. జరుగు.
స్వప్న ఏది చేయి చూపించు. చూసావు సింధు ఎంత పని చేసావు? నిజం బావా, నేను చూసుకోలేదు. స్వప్న, రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ సారీ. చేసినంత చేసే సారీ అంటే సారీ. స్వప్న పద హాస్పిటల్కి వెళ్దాం. స్వప్న, ఐ స్వేర్ నేను కావాలని డోర్ వేయలేదు. నాకు తెలుసు నీ తప్పేం లేదు, తప్పంతా నాదే. స్వప్న 5 minutes ఓడ్చుకో ప్లీజ్. అమ్మా లేకపోతే మా బావ పక్కన కూర్చొని సినిమాకి బయలుదేరుతావే? మొత్తం ప్రోగ్రామ్ మటాష్. హాయ్ సింధు. ఏంటి హాయ్? ఎంత మంచి సీన్ మిస్ అయ్యావో తెలుసా? అంత మంచి సీనా? స్వప్న రక్తాన్ని చిందించిన సూపర్ సీన్. వాళ్ళ సినిమా ప్రోగ్రామ్ ని అప్సెట్ చేసిన అద్భుతమైన సీన్. ఎలా ఉంది నా టైమ్లీ రియాక్షన్? పరమ చెత్తగా ఉంది. సౌందర్య, లేకపోతే ఏంటి నువ్వు చేసింది? ఏం చేశానా? నా శత్రువు రక్తాన్ని కళ్ళ చూశాను. అంతేకాదు, ఈ కారణంగా వాళ్ళిద్దరూ మరింతగా క్లోజ్ అయిపోయే ఛాన్స్ ఇచ్చావు. ఏంటా చూపు? అర్థం కాలేదా? స్వప్న చేతికి తగిలిన గాయాన్ని చూసిన మీ బావ నీ కళ్ళ ముందే గిలగిల్లాడిపోయాడు, అవునా? ఇక వాళ్ళిద్దరే ఉంటే ఇంకెంత సెంటిమెంటల్ గా ఫీల్ అవుతాడు? కట్టుకట్టే నెపంతో మరింతగా క్లోజ్ అయిపోతాడు. నీ తొందరపాటుతో వాళ్ళని దూరం చేయటం కాదు, మరింతగా దగ్గర చేశావు.